మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఇర్మీయా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువకని ఎడల కృప చూపుచున్నాను. ఈ మాట ప్రవక్త అయినటువంటి ఇర్మీయా చెప్తున్నాడు. ఆయన ఇబ్బందుల్లో, కష్టాల్లో, బాధల్లో దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆయనకి వ్యతిరేకతలు ఎదురైతే ఆ వ్యతిరేకతలు అతన్ని చెరసాలకు తీసుకెళ్తే, చెరసాల్లో తిండి లేకుండా ఆకలి దప్పులతో ఉంటే, బొండాలతో కట్టబడేసి ఉంటే, బురద గుంటలో దింపివేస్తే, చీకటి గదిలో పడవేస్తే, అతన్ని కొట్టిస్తే అతనికి ఆ సమయంలో అతను గుర్తొచ్చిన మాట, చాలా కాలం క్రిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇట్లాగా సెలవిచ్చింది. ఏమనంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువకని ఎడల కృప చూపుచున్నాను. మన ప్రభు మనం ఉన్నటువంటి దీన దశలో, హీన దశలో, కష్టాల కొలిమిలో, బలహీనతలో, బాధలో, ఇబ్బందుల్లో, నిట్టూర్పులో, ఏడుపులో, వీటన్నిటిలో విడిచిపెట్టువాడు కాదు. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. నేను వాక్యాన్ని వింటున్నా నీతో కూడా ప్రభు చెప్తున్నారు, నిన్నును దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎలాంటి ప్రేమ అంటే అది శాశ్వతమైన ప్రేమ. ఒక భార్య భర్తతో ఏమని చెప్తుందంటే, ఆ రోజు డబ్బులు బాగా సంపాదిస్తే భార్య అంటది, ఐ లవ్ యూ అంటది. ఎంత మంచుడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటది. అదే ఒక భర్త ఒక భార్యతో ఐ లవ్ యూ అని ఎప్పుడు చెప్తారంటే, ఐ లవ్ యూ అని చెప్పి నువ్వు చాలా అందంగా ఉంటావు, అందుకే నేను ప్రేమిస్తున్నాను అంటే. ఈ భార్య భర్తల ప్రేమలో ఒక కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషన్ అంటే, భర్త డబ్బులు తీసుకురావాలి, భార్య అందంగా ఉండాలి. అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమకి ఒక కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషన్ అంటే ఇదే, డబ్బులు తీసుకొస్తేనే నేను ప్రేమిస్తాను, నువ్వు అందంగా ఉన్నావంటేనే నేను ప్రేమిస్తాను. ఒకవేళ అందహీనంగా అయిపోతే, నేను అడుగుతాను ప్రశ్న, ఒకవేళ నీ భార్య అందహీనంగా అయిపోతే ప్రేమిస్తావా? ఒకవేళ నీ భర్తకి అనుకోకుండా ఏదైనా జరగకూడదు జరిగి సంపాదన లేనివాడుగా ఉంటే ప్రేమిస్తావా? ఈ రోజున నేటి దినాల్లో మనం గమనించాల్సింది ఏంటంటే, కండిషన్తో కూడినటువంటి ప్రేమ. పిల్లలు గొప్ప ప్రయోజకులైతే, అబ్బా బాగా చదువుకున్నావు, మంచి ఉద్యోగం సంపాదించావు, నా పేరు నిలబెట్టావు, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో, నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని బిడ్డలను పొగిడితే, ఒకవేళ ఆ బిడ్డ చదువు జ్ఞానం అందుకోలేక, తెలివితేటలు సరిపోక, చదువు సరిగా అబ్బక, ఉద్యోగం సరైనది రాకపోతే అప్పుడు కూడా ప్రేమిస్తారా? ప్రేమించరు, తిడతా ఉంటారు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అంటే అక్కడ ఒక కండిషన్, అంటే తండ్రి కొడుకుల మధ్య ఒక కండిషన్. ఏంటి కండిషన్ అంటే, నువ్వు నేను చెప్పిన మాట వినాలి, బాగా ప్రయోజకుడు అయ్యి నా పేరు నిలబెట్టాలి, నిన్ను బట్టి జనాలందరికీ నేను కనిపించాలి అంటే ఇది ఒక కండిషన్. ఇలా తల్లి కుమార్తె బాగా పెళ్ళైన తర్వాత బాగా వంటలు చేసి, లేదా భర్తను బాగా చూసుకొని, అత్తమామలు బాగా చూసుకుంటూ ఉంటే తల్లికి మంచి పేరు. ఒకవేళ ఆ కుమార్తె కుటుంబంలో కలహాలు రేపుతూ, కుటుంబంలో గొడవలు పెడుతూ, కుటుంబంలో జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకుంటూ, మూడు రాళ్ళ వలె ఓడ పెరుక్కుంటూ ఉంటే, అబ్బా నేను ప్రేమిస్తున్నాను కుమార్తె అని నిద్ద తల్లి అనదు. తల్లి తనని తిట్టిద్ది, తనని కసురుకుంటుంది, తనని గద్దిస్తుంది. ఏంటంటే, నువ్వు ఇలా ఉంటే నేను ప్రేమిస్తాను, కానీ ఇట్లాంటి స్థితిలో నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ, జీవితాలకి గొడవలు పెడుతూ, కుటుంబంలో కలహాలు రేపుతూ ఉంటే గనక నేను ప్రేమించాను, నీవు నాకు వద్దు, నువ్వు నా ఇంటికి కూడా రావద్దు, నా గుమ్మం కూడా తొక్కొద్దు అంటే తల్లి కుమార్తె పట్ల ఒక కండిషన్. ఏంటి కండిషన్ అంటే, నువ్వు నా పేరు నిలబెట్టాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మంచిగా ఉండాలి. ఓకే, వీళ్ళందరి కోరికల్లో, ఇప్పుడు భార్యాభర్తల కోరికల్లో, తండ్రి కొడుకుల మధ్య కోరికల్లో, తల్లి కుమార్తె కోరికలు, ఈ కోరికలన్నింటిలో అంత బాగానే ఉంది, మంచి ఆలోచనలు, దాన్ని తప్పటట్లా. అయితే ఆ ప్రేమలో ఒక కండిషన్ అనేది ఒకటి ఉంది.
కండిషన్ అంటే ఒక నిబద్ధత. ఇది ఉంటేనే, ఈ క్రియ జరిగితేనే నేను ప్రేమిస్తున్నాను. కానీ నేను ఆరాధిస్తున్న, నేను ప్రకటిస్తున్న నా ప్రభువు అట్లాంటి ప్రేమ చూపించడు. అట్లాంటి ప్రేమ చూపించలేదు, ఆయన చూపించడు, ఇక మీద కూడా ఆయన చూపించడు. ఆయన ఎట్లాంటి ప్రేమ చూపించారంటే, మనం ఇంకనూ పాపులమై, ఇంకనూ మరణానికి చేరువై, ఉగ్రతాపాత్రుని చేత పట్టుకొని నిత్య నాశనముకు చేరువవలసిన మన కొరకు ఆయన తన మహిమను విడిచి మన కొరకు శరీరధారిగా, శరీరమును మళ్ళంటే మట్టి శరీరమును ధరించుకొని ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన ప్రేమించిన ప్రేమలో ఏ కపటం లేదు, ఏ లాభము ఆయన ఆశించలేదు. మన యుద్ధం నుంచి ఏమీ ఆశించట్లా. అది కండిషన్తో కూడిన ప్రేమ కాదు, అన్కండిషనల్లో. అంటే అది విస్తారమైనటువంటి ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. అంటే షరతులు లేని, ఒక అడుపు లేని, ఏ యొక్క బ్యారిగేట్స్ లేని ఒక విస్తృతమైన ప్రేమ, విస్తారమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ. వాక్యంలో ఈ రీతిగా రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూసినట్టయితే, మనం ఇంకా అపరాధముల చేతను పాపము చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన మనల్తో, క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. అంత మనల్ని ప్రేమించాడు. మనం 4వ వచనంలో కూడా చూసినట్లయితే, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేతనే తప్ప మనం దేని ద్వారా రక్షించబడలేదు. అంటే మహాప్రేమ చేత ఆయన మనల్ని రక్షించారంట. క్రీస్తు ద్వారా మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉంటే ఆయన ప్రేమ మనల్ని బ్రతికించింది. నిజంగా నేడు యేసు క్రీస్తుని విశ్వసించి ఆయన ఎదుకు వచ్చి, నేను పాపిని ప్రభువా, నువ్వు నిజమైనటువంటి ప్రేమికుడువు, నువ్వు ప్రేమ స్వరూపివి, నా పాపములను క్షమించుడని ఆయన ఎద్దుకు వచ్చి ఎవరైతే అడుగుతారో వారి ఎడల ఆయనటువంటి దయా సంకల్పం, ఆయన యొక్క అనాది సంకల్పమును వారి పట్ల నెరవేరుస్తూ, ఆయన ప్రేమను వారిపైన కురిపిస్తూ, ఆయన ప్రేమకు వారిని ఆకర్షితులు చేసి, ఆయన వారిని బంధించి పవిత్రతలో, పరిశుద్ధతలో వారిని పుటము వేసి పరలోకానికి తీసుకెళ్తాడు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఏ నరుడు కూడా ఈ భూలోకంలో చూపించలేడు, ఏ నరుడు ఎవరిని ప్రేమించలేడు. అటువంటి ప్రేమ ఆయనది. శాశ్వతమైన ప్రేమ, షరతులు లేని ప్రేమ, ధారాళమైన ప్రేమ, విస్తృతమైన ప్రేమ, విస్తారమైన ప్రేమ. అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమకు వ్యతిరేకంగా ఎవరు ముందుకు సాగి పరలోక రాజ్యాన్ని చేరలేరు. మీకు ఒక విషయాన్ని ఈ సందర్భంలో గుర్తు చేస్తాను. ఒక తండ్రికి ఒక కొడుకు హాస్టల్లో ఉన్నాడు. హాస్టల్లో చదువుకుంటున్నాడు. సెలవులు ఇస్తే ఇంటికి తీసుకొస్తామని వెళ్తే అతని కొడుకు తన స్నేహితుడి గురించి చెప్పి, డాడీ, నా స్నేహితుడు ఇతనికి వాళ్ళ పేరెంట్స్ లేరు, అనాథ, ఒకడే ఉంటాడు, ఎప్పుడైనా వాళ్ళ బంధువులు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, కానీ ఇప్పుడు నేనైతే నీతో పాటు వస్తున్నాను, కానీ నా స్నేహితుడు ఎక్కడికి వెళ్ళడానికి లేదు డాడీ అని అంటే, మనతో పాటు తీసుకెళ్దాం డాడీ అని కుమారుడు వాళ్ళ స్నేహితుడి నిమిత్తం తండ్రిని అడిగితే, సరే నాన్న తీసుకెళ్దాం పదం మన ఇంటికి అని చెప్పి తీసుకెళ్లారు. ఆ రోజు గడిచింది. తర్వాత రోజు, అమ్మ ఈరోజు మనం బయటికి వెళ్దాము అని డాడీ అంటే, ఎక్కడికి డాడీ అన్నాడు. బీచ్కి వెళ్దాం అన్నాడు. బీచ్కి వెళ్తే నా స్నేహితుని కూడా తీసుకెళ్దాం డాడీ అన్నాడు. అలాగే నాన్న తీసుకెళ్దామని ముగ్గురు వెళ్ళారు. బీచ్కి వెళ్ళి స్నానం చేస్తూ ఉన్నారు. ఉన్న పాటన ఒక పెద్ద అల వచ్చి అతని కుమారుణ్ణి, అతని స్నేహితుడిని, ఇద్దరిని కూడా ఆ అల లోపలికి తీసుకెళ్ళిపోయింది. ఉన్న పాటన అది అలా జరిగిన వెంటనే ఏడుస్తూ అలాగే ఆ యొక్క సముద్రంలో దూకి ముందుకు ఎతుకుతూ ఉంటే అతనికి తన కుమారుడు దొరికాడు. తన కుమారుని భుజం మీద వేసుకున్నాడు. భుజం మీద వేసుకుంటూ ఉంటే కొంచెం ఒక 2 మూరల దూరంలో తన కుమారుడు యొక్క స్నేహితుడు కేకలు పెడుతున్నాడు, ఎగురుతున్నాడు, నీళ్ళలో అల్లాడుతున్నాడు, చేతులు కొడుతున్నాడు. అది చూసినటువంటి తండ్రి తన కొడుకుని కింద వదిలేసి అతని స్నేహితుడి కొరకు ముందుకు వెళ్ళి స్నేహితుడిని భుజం మీద ఎక్కించుకొని తీసుకొని వస్తూ ఉంటే, అతను ఒడ్డుకు వచ్చేసరికి నడుస్తూ ఉంటే అతని కాలికి ఒక అడ్డు తగులుతుంది. ఏంటిది అని చూస్తామంటే ఆ తండ్రికి ధైర్యం సరిపోవట్ల. అది తగిలేది ఏంటి నా కాలుకి?
అతని కుమారుడు స్నేహితుడిని ఒడ్డు మీద దించేశాడు. ఆ తగిలేది కాళ్ళకి ఏంటి అని ఆలోచిస్తూ దాన్ని చూడడానికి అతనికి ధైర్యం సరిపోక అక్కడ నిలబడిపోయాడు. తన కుమారుడు ఎదురుగా ఉండి కాపాడడానికి కూడా అవకాశం ఉన్నప్పటికీ తన కుమారుని సైతం విడిచిపెట్టి తన కుమారుని స్నేహితుడి కొరకు ముందుకు వెళ్ళి అతన్ని కాపాడి తీసుకొచ్చాడు. అతనికి తండ్రులు లేరు కదా, నన్ను నమ్మి ఇక్కడ దాకా వచ్చాడు కదా అని ఆ తండ్రి తన కుమారుని సైతం విడిచిపెట్టి ముందు ప్రాముఖ్యత తన కుమారుడి స్నేహితుడికి ఇచ్చాడు. ఇదే ప్రేమ నా యేసుక్రీస్తు ప్రేమలో ఉంది. ఆయన తండ్రి మనల్ని ప్రేమించి తన కుమారుని మన పాపాల నిమిత్తం ఆయన సిలువలో ఏకాకిని చేశాడు, ఒంటరివానిగా చేశాడు, పాపిగా ఎంచాడు. అయితే ఆయన పాపిగా ఎంచబడటం వలన, ఆయన సిలువలో మరణించటం వలన, మన పాపంలో ఆయన మీద మోపటం వలన ఆయన మనల్ని రక్షించాడు. తండ్రి ప్రేమ ఎంత శ్రేష్టమైందంటే తన కుమారుని కూడా మన కొరకు, తన అద్వితీయ కుమారుని మన కొరకు ఆయన బలిగా అర్పణగా అప్పగించేసి మనల్ని రక్షించాడు. కాబట్టి ఆయన నన్ను ఈ వాక్యం వింటున్న వారందరినీ ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. జనులారా, ప్రియులారా, నేడు ఆయన వద్దకు రండి, ఆయన ప్రేమను రుచి చూడండి. ఆయన మాత్రమే నిజమైనటువంటి ప్రేమికుడు, ప్రేమ స్వరూపి. మీ పరిస్థితులన్నింటినీ మార్చగలడు, నీ స్థితిగతులన్నింటినీ సరిచేయగలడు, పరలోకానికి చేర్చగలడు, పాపం మీద జయం ఇవ్వగలడు. ఆయన ప్రేమకు దీటైనది, ఆయన ప్రేమకు మించినది ఈ లోకంలో ఏదీ లేదని గుర్తించి, ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడని గుర్తించి మీరు ఆయన వద్దకు వచ్చిన ఎడల, మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన విడువక మీ ఎడల కృప చూపుతూ ఉన్నాడన్న విషయాన్ని మీరు గమనిస్తారు. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నిలకట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.